సుజీ రవ్వతో అయితే చాలా ఈజీగా టేస్టీగా అయితే మనం ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూసేద్దాము. ఇదైతే మనకి పెళ్ళిళ్ళలో వేసే ఉప్మా లాగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే గ్యాస్ పైన ఒక బాణీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే పోపు దినుసులు యాడ్ చేశాను. తర్వాత ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి తర్వాత ఒక టమాటాని అయితే కట్ చేసి వేసుకున్నాను. అదేవిధంగా అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కరివేపాకు వేయాలి. తర్వాత పల్లీలు వేసానండి. ఈ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో వాటర్ అయితే మనం తీసుకునేది ఒక గ్లాస్కి 2 గ్లాసులు అండి. కానీ నేను ఒక గ్లాసు సుజీ రవ్వకి అయితే నేను 4 గ్లాసుల వరకు అయితే వాటర్ని తీసేసుకున్నాను. సో దీనిలో టేస్ట్ సరిపడా సాల్ట్ని కూడా అయితే యాడ్ చేశాను. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఇక వివాహాల్లో మనమైతే ఎలాంటి ఉప్మాని అయితే టేస్ట్ చేస్తామో అదే టేస్ట్ అయితే ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా అయితే రెడీ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు అయితే మూత పెట్టేసి అలా వదిలేయండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.